చాలా రోజుల నుంచి అంటే ఆ రమణమూర్తి గారు అంటే చాలా రోజులు మాకు తెలియదు అసలు. ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి రమణమూర్తి గారు ఎవరు ఏంటి అని చెప్పేసి ఎక్కువ సర్చింగ్ చేస్తా ఉన్నాం. ఇంత మంచి వ్యక్తులు ఎందుకు ఈ విధంగా ట్రీట్ చేస్తారు? ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికైనా హిందూ ధర్మాన్ని కాపాడడానికైనా ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వ్యక్తులను దేశద్రోహులు అనడం అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేయకపోతే పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి చాలా సర్చింగ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి పాకిస్తాన్ తోటి ఎంతో సంబంధాలు ఉన్నాయేమో. ఎవరినైనా వెంటనే పాకిస్తాన్ పంపించడానికి, పాకిస్తానీస్ అనేయడానికి. ఇప్పుడు మన పంపించగలిగేవాడు అమెరికా పంపించేవాడు, అమెరికా వీసా ఇచ్చేవాడు, అమెరికా ఎంబసీ వాడే కదా. వీళ్ళు పాకిస్తాన్ అయి ఉంటారు. అందుకే మనం పంపించడానికి నువ్వు వెంటనే పాకిస్తాన్ పంపిస్తాం వెళ్ళిపోవాలని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ మనం స్టార్ట్ చేసే ముందు సార్ ఎక్కువగా బీజేపీ పార్టీ కావచ్చు, కొన్ని హిందూ సంఘాలు ఏం మాట్లాడుతుంటే సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, సనాతన ధర్మానికి నష్టం వాటిల్లుతుంది, ఫ్యూచర్ లో సనాతన ధర్మం లేకుండా చేసే శక్తులు వస్తున్నాయని చెప్పి చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి చాలా సార్లు మాట్లాడారు. మీరు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సార్? సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉందండి? కొన్నేళ్ల నుంచి. మేము పుట్టలేము అసలు, మా తండ్రులు మా తాతలు పుట్టలేరు అనుకుంటా. అప్పుడు 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు. ఇంకా దాని ఏమంటారు సాంప్రదాయక భాషలో చెప్పాలంటే కల్పాలను ఇవ్వాలండి. నేను సాంప్రదాయక భాష మాట్లాడను, నేను శాస్త్రీయమైన భాష మాట్లాడతాను. అంచేత నా ఒపీనియన్ 7,000-8,000 ఏళ్ళ నుంచి 5,000-6,000 నుంచి అంతకు దాటి వెనకాడదు నా అభిప్రాయం. నాకే అది గొప్ప విషయమే. అయితే నేనేమంటానంటే వీళ్ళ పార్టీ ఎప్పుడు వచ్చింది? ఇయర్స్ లో చెప్పొచ్చు, కొన్ని సంవత్సరాలు. 1980 నుంచి స్టార్ట్ అయింది. ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచి వచ్చింది? 100 ఏళ్ల నుంచి వచ్చింది. అదే కదా మదర్ సంఘపర్వం అంటే ఇదే కదా. మరి 100 ఏళ్ల నుంచి హిందూ మతాన్ని వీళ్ళు రక్షిస్తున్నారు అనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు రక్షించాడు? ఇన్ని సంవత్సరాల నుంచి ఏం కష్టం రాలేదా? నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నావు? నువ్వు రక్షించడం ఏంటి? కామెడీ కావుతాయి. ఇదేం కామెడీ? ఇది హిందూ మతం నీ చేత మాత్రమే రక్షించబడేది చిన్నది కాదు. హిందూ మతాన్ని రక్షించాలి. హిందూ మతానికి ప్రమాదం వచ్చింది అనుకుందాం. ఎలా ప్రమాదం వచ్చింది? కన్వర్షన్స్ జరుగుతున్నాయి, అంతే కదండి. లేకపోతే మతం మీద దోషణలు దాడులు జరుగుతున్నాయి, ఇది అనుకుందాం. అంటే దోషణలు దాడులు అభ్యంతరకరమే. దాన్ని మామూలుగా శాంతి భద్రతల విభాగంలో కంప్లైంట్ చేసి ఎదుర్కోవచ్చు. కన్వర్షన్స్ ఎదుర్కోవాలంటే కొంచెం కష్టమైన పనిగా ఉంది. ఎందుకు కష్టమైన పనిగా ఉందంటే అక్కడ ఏదో ఆశ కల్పిస్తున్నారు, ఇక్కడ ఏదో సమస్య ఉంది. అది ప్రాబ్లం అక్కడ ఉంది. మనం కోస్టల్ డిస్ట్రిక్ట్స్ వెళ్ళి చూస్తే ఎస్సీ కమ్యూనిటీలో మాలల్లో మనకి 90% మంది కన్వర్ట్ అయ్యి కనిపిస్తారు. కొన్ని ప్రాంతాలు గోదావరి జిల్లాల్లో కానీ నెల్లూరులో కానీ చాలా ప్రాంతాల్లో కన్వర్ట్ అయిపోయారు. మాదిగల్లో కూడా అంత కాకుండా 10-20% తక్కువైనా అక్కడ కూడా కన్వర్ట్ అయ్యారు. కానీ క్రైస్తవులకు బ్రాహ్మణులు, క్షత్రియులు, కాపులు, రెడ్లు అందరూ కన్వర్ట్ అయ్యారు. కానీ బ్రాహ్మణుల్లోనూ లేకపోతే క్షత్రియుల్లోనూ కాపుల్లోనూ 90% కన్వర్ట్ కాలేదు. వీళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యారు అంటే ఇది మనం పరిశీలించాల్సిన అంశం కాదా? కాశ్మీర్ ఉందనుకోండి, కాశ్మీర్ పండిట్లు మిగిలారు. పండిట్లు అంటే బ్రాహ్మణులు. మిగతా కమ్యూనిటీస్ అందరూ కన్వర్ట్ అయిపోయారు. బ్రాహ్మణులు మాత్రమే మిగిలి మిగతా కమ్యూనిటీ ఎందుకు కన్వర్ట్ అయ్యారు? మనం దీన్ని కేస్ స్టడీ చేస్తే ఇండియాలో కూడా ఏమైనా దీనివల్ల ప్రివిలేజ్ సెక్షన్స్ మిగిలిన మిగతా వాళ్ళు పోయే అవకాశం ఉంది. పోకుండా ఉండాలి అంటే కనుక వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకోవాలి. అలా కష్టం ఏంటి, సమస్య ఏంటి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కాదు, 100,000 సంవత్సరాల నుంచి దీనికి వ్యతిరేకంగా ఆ కష్టానికి సమస్యను పోగొట్టడానికి ఉద్యమం చేస్తున్నారు. నేనేమని రాశానంటే 2005లో కుల నిర్మూలన ఉద్యమం అనేది కులం పుట్టినప్పుడే కుల నిర్మూలన ఉద్యమం పుట్టింది. 5,000 సంవత్సరాల కుల నిర్మూలన ఉద్యమ చరిత్ర నేను రాశాను. ఒక అధ్యాయం పేరు నేను రాసిన పుస్తకంలో. చిన్న వ్యాసం అది ఇంతలో బుక్ అవుతుంది. విజయవాడ స్పెషల్ ఎడిషన్ వేసాము. బీసీ కుర్చాలపైన అగ్రకులాల కబ్జా అని 2005 నాటి పుస్తకం. ఇప్పుడు 80,000 కాపీలు 1,00,000 కాపీలు వేసి ఉంటాం. అన్ని కలెక్టరేట్లు ముక్కరించి అన్ని చోట్ల ఒకసారి బుక్ని ఆవిష్కరించాం. దాంట్లో కులానికి వ్యతిరేకంగా ఎంతమంది పోరాడారు చెప్పాం. ఈ కులం సమస్య ఎందుకు వచ్చిందంటే హిందూ మతంలో చాలా మందికి ఇప్పుడు ఆధ్యాత్మికత మనిషికి కావాలండి. చాలా మంది ఏమనుకుంటారంటే మతమే సమస్య అనుకుంటారు. మతం సమస్య కాదు, మతం ఓదార్పు. మతోన్మాదం సమస్య. అయితే ఈ మతానికి సంబంధించిన ఓదార్పు మనిషి కష్టాలు, బాధలు, దుఃఖాలు, ప్రపంచం అంతా దుఃఖమయమని బుద్ధుడు చెప్పాడు, లేకపోతే ప్రపంచం అంతా కూడా భవసాగరం అని హిందువులు చెప్పారు. ఎవరు చెప్పినా దుఃఖాలని చెప్తున్నారు. ఈ దుఃఖాల నుంచి నన్ను బయటపడేయడానికి దేవుడో లేకపోతే ఏదో తత్వమో ఏదో కావాలి నాకు. అది నాకు మీరు నిరాకరించారు. మీరు భోజనం నిరాకరించడం, విద్య నిరాకరించడం కంటే ఇది డేంజర్. అది నిరాకరించారు, ఆ రెండు కూడా నిరాకరించారు. కేరళలో కొన్ని ప్రాంతాల్లో గుళ్ళకి వెళ్ళడానికి మీరు గుడి కాదు, గుడి బయట మీకు వైకం సత్యాగ్రహం గురించి వినుంటారు. వైకం సత్యాగ్రహం యొక్క నేను రాశాను. వైకం సత్యాగ్రహం 100 ఏళ్ళు అయినటువంటి ఫంక్షన్ లో కూడా మాట్లాడాను. వైకం సత్యాగ్రహం జరిగింది వైకం ప్రాంతంలో శివాలయంలో వెళ్ళడం గురించి కాదు. బయట ఉన్నటువంటి గుళ్ళు ప్రాకారాలు బయట రోడ్లు ఉంటాయి. ఈ రోడ్లలో ఈ రోడ్డు దాకా ఒక కులం రావచ్చు, ఈ రోడ్డు దాకా ఇంకో కులం రావచ్చు, ఈ రోడ్డు దాకా మిగతా వాళ్ళ బయట రోడ్డు, మిగతా వాళ్ళు అసలు రాకూడదు, ఊళ్ళోకి రాకూడదు. ఇది పరిస్థితి. మేము ఆ రోడ్డు కాదు కొంచెం ఈ రోడ్డు కూడా వాడుకుంటాం అని చెప్పడం ఉద్యమం చేశారు. గుళ్ళోకి వస్తామని సాహసం లేదు. ఆ ఉద్యమంలో ఉన్నటువంటి నారాయణ గురు, గాంధీ, పెరియార్ వీళ్ళంతా చేసింది. వీళ్ళు ఎవరు గుళ్ళోకి వెళ్తామని చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే గుళ్ళు అంటే మొత్తానికి పోతుంది. ఆ పరిస్థితి ఉందండి ఆ రోజు. గుడి మాట దేవుడు, గుడి చుట్టూ రోడ్డు గురించి ఉద్యమం.
దానికి 100 ఏళ్ళ ఉద్యమం చేసుకుంటాం మనం. తిరుపతి ప్రధానమైన ఆలయం, వాళ్ళ హిందూ మతంలో లక్షల మంది. కానీ ఇదే తిరుపతి ఇంకా 100 ఏళ్ళు కూడా కాలేదు. 1947లో అందరూ వెళ్ళలేని పరిస్థితి, దళితులు వెళ్ళలేని పరిస్థితి. అక్కడ బయ్యా సూర్యనారాయణమూర్తి గారిని ఆయన సత్యాగ్రహం చేశాడు. మదురైలో కక్కరని ఆయన సత్యాగ్రహం చేశాడు. విఠోబా టెంపుల్ దగ్గర సాణే గురూజీ సత్యాగ్రహం చేశాడు. ఇవన్నీ 40లో జరిగినవి. అలాగే పూరి ఆలయం, ఇలా కాశీ ఆలయం అయితే 50s లో కూడా జరిగినాయి. అంటే అప్పటిదాకా అన్ని కులాలు వెళ్ళలేకపోతే మిగతా కులాలు ఏం చేస్తారంటే వీళ్ళ ఆధ్యాత్మిక ఆకలిని ఎవరు తీరుస్తారంటే నేను వాళ్ళకి గౌరవం మర్యాద ఏమీ లేవు కదా. వాళ్ళు ఆటోమేటిక్ గా మీకు చర్చి తలుపులు తెరుస్తున్నారు, మసీదు తలుపులు తెరుస్తున్నారు, వచ్చేయి నువ్వు పాస్టర్ కావచ్చు. ఇక్కడైతే నువ్వు నెక్స్ట్ జనంలో ఈ పుణ్యకార్యాలు చేస్తే ఏమైనా బ్రాహ్మణ అవుతావు, కానీ ఈ జనంలో అయితే నీకు అసలు మనిషి అనే గౌరవం లేదు. ఈ అసమానత సరిచేయాలి. ఈ అసమానత సరిచేయడానికి ఆ రోజు నుంచి వాళ్ళ దాకా ఎంతమంది ప్రయత్నించారో అసలు మనం చెప్పలేం. ఉపనిషత్ దృష్టిలో మొట్టమొదటి తిరుగుబాటుదారులు.